హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్నో మొన్నో న్యూస్ పేపర్‌లో ఒక న్యూస్ చదివా. అంటే ఆఫ్‌కోర్స్ రోజు ఇలాంటివే చాలా జరుగుతా ఉంటాయి. కానీ అది ఒకసారి చెప్దామని అనుకుని చిన్న వీడియో చేస్తున్నా. ఏంటంటే హ్మ్, ఆమె వాళ్ళ భర్త ఏమో వేరే దగ్గర జాబ్ చేసుకుంటుంటాడు. ఆమేమో వేరే వాళ్ళతో ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఏం చేశారు, అతను ఊరొచ్చాడు. ఊరొస్తే అతన్నేమో ఈమె తాలూకా బాయ్ ఫ్రెండ్, వాళ్ళ తమ్ముడు, ఈమె ముగ్గురు కలిసి అతన్ని పిల్లో పెట్టేసి చంపేశారు. ఊపిరాడకుండా చేసి చంపేశారు. హార్ట్ అటాక్‌తో చనిపోయాడని చెప్పి వెంటనే అది అంత్యక్రియలు కూడా జరిపించేశారు. అంతా అయిపోయింది. కానీ నిజం ఎక్కడో దగ్గర తెలిసిపోద్ది కదా! ఏం జరిగింది? ఊర్లో వాళ్ళు చనిపోయిన అతను మెడ పైన ఘాట్లు చూశారంట. ఆ విషయం చనిపోయిన వ్యక్తి యొక్క తమ్ముడికి వేరే దగ్గర వర్క్ చేసుకుంటా ఉంటే అక్కడికి ఆయనకి చెప్పారన్నమాట. ఆయనేమో ఇమ్మీడియేట్‌లీగా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లెయింట్ ఇస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆమె, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తమ్ముడు వీళ్ళు ముగ్గురు కలిసి చంపేశారని ఇన్వెస్టిగేషన్‌లో తెలిసింది. సో, ఇక్కడ అర్థమవ్వని విషయం ఏంటంటే జనం కొంతమంది ఎంత అమాయకత్వంతో ఉన్నారంటే ఆ! ఎంత తెలివి తక్కువతనంతో ఇలాంటి హత్యలు చేస్తున్నారంటే హత్య చేసేసి ఆహ్, హార్ట్ అటాక్ అని చెప్తే నమ్మేస్తారా? ఆ! దానికొక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటది. అన్నీ ఉంటాయి. ఎవరో ఒకరు చూస్తారు. మనం చేసే పనులన్నీ మొబైల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. మొబైల్ ద్వారా అన్నీ తెలిసిపోతాయి మాక్సిమం. లేదంటే మనం చేసే పనులన్నీ ఎవరో ఒకరు చూస్తా ఉంటారు. ఎవరో ఒకరు చెప్తా ఉంటారు. సో, నిజాన్ని దాచలేము అనే విషయం ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఇలా అర్థం కావట్లేదు. చాలా తెలివి తక్కువతో అంటే వీళ్ళు చెప్పింది పోలీసులు నమ్మేస్తారు, జనం నమ్మేస్తారు అనుకుంటారు. కానీ అక్కడ తర్వాత దొరికిపోతున్నారు అడ్డంగా. పోనీ చంపేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడేమైనా ప్రశాంతంగా ఉండగలుగుతారా అంటే లేదు. ఇప్పుడు వీళ్ళందరూ జైల్లో కూర్చున్నారు. సో, ఓ మనిషిని చంపేసి ఏం సాధిద్దాం అనుకున్నారసలు? ఆ! ఎవరైనా ప్రశాంతంగా ఉండగలుగుతారా ఇప్పుడు? ఆ చనిపోయిన అతనికి, ఆమెకి పిల్లలు గూడా ఉన్నారంట. ఆ పిల్లలు అనాథలయ్యారు. హ్మ్. ఆ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ప్రశాంతంగా పోనీ ఏమైనా వీళ్ళు అనుకున్నట్టు ఏమైనా జరుగుతుందా? అనుకున్నది ఏమైనా సాధించారా? అంటే ఏమి లేదు. ఇప్పుడు వీళ్ళు గూడా జైల్లో కూర్చున్నారు పోయి. పోలీసుల దగ్గర ఎంత సిస్టమ్ ఉంటది. ఎంత ఇన్వెస్టిగేట్ జేస్తారు. వాళ్ళు ఎంతో ఎక్స్‌పర్ట్స్. మనమేమో చిన్న చిన్న ఆహ్, చేసి దొరికిపో దొరకము, తప్పించుకోవచ్చులే అనుకోని ఎంత అమాయకత్వంతో హత్యలు చేస్తున్నారంటే, చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంటది నిజంగా. హ్మ్. పోలీసులు అంటే నిజము దాచేద్దాము, దొరకదు, తప్పించుకొని తిరుగుదాము అనుకోని ఒక చిన్న అమాయకత్వంతో ఆ! ఎలాంటి పనులు చేస్తున్నారసలంటే, కొంతమంది హత్యలు చేస్తారు, మర్డర్‌లు చేస్తారు. వాళ్ళు అన్నిటికి సిద్ధమై చేస్తారు. వాళ్ళకి తెలుసు నెక్స్ట్ జరిగే పరిణామాలేంటనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళన్నీ ముందుగానే ఊహించి చేస్తుంటారు. కానీ కొంతమంది చిన్న చిన్న మిస్టేక్‌లు హ్మ్. మనుషుల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఎక్కడో పడేస్తే దొరకరా చెప్పండి? యాహ్! వాళ్ళకి పర్సన్‌కి ఎంతోమంది రిలేషన్స్ ఉంటారు. వాళ్ళందరికీ తెలుస్తది. ఎందుకు కనిపించట్లేదు మనిషి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని వెతుకుతారు గదా! కంప్లెయింట్లు ఇస్తారు గదా! దొరికిపోతారు గదా! హ్మ్. చాలా చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న విషయాలకి హత్యలు చేసి దొరకము, అబద్ధాలు చెప్తేనే పోలీసులు నమ్మేస్తారు. ఎవరు చూడరు, ఎవరికి తెలీదు. మనం అనుకున్నట్టే జరుగుతాయి అని అనుకోవడం చాలా అమాయకత్వం. ఇంత అమాయకత్వంతో చేసే పనులు ఆహ్, వర్కౌట్ కావవి కంపల్సరీగా. సో, ఇప్పటికైనా సరే
అమాయకత్వంతో, హాఫ్ ఆఫ్ నాలెడ్జ్‌తో మనం చేసేదన్నీ ఒప్పు జరిగిపోతే అనుకోని హత్యలు చేయొద్దు. అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు. అనవసరంగా వ్యక్తిని అంతగా నచ్చకపోతే న్యాయబద్ధంగా విడాకులు తీసుకోండి. అంతే తప్ప ఆ! ఒక మనిషిని చంపేసి అడ్డు తొలగించుకొని తర్వాత మీరేం సాధిస్తారు? మీరెలాగ ప్రశాంతంగా బతకగలుగుతారు? అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా ఎక్కువ జరుగుతున్నాయి హత్యలు. అది మరీ చాలా బాధాకరం అసలు.